ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కాసేపట్లో సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొనున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేసేలా క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సూర్యాపేటలో మొట్టమొదటి మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఈ మీటింగ్ కు హాజరు కానున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుండి ముఖ్య కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరానున్నారు. ఇక మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేలా సూర్యాపేట టౌన్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సూర్యాపేట టౌన్ లోని జనగామ క్రాస్ రోడ్ నుంచి బస్ స్టాప్, కోర్ట్, జూనియర్ కాలేజ్ మీదుగా సమావేశానికి చేరుకునేలా బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు. ఇక పట్టణం మొత్తాన్ని గులాబీ తోరణాలతో, జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో సూర్యాపేట పింక్ సిటీగా మారిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రాము, పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ వాళ్ళ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అండ్ ఏమైనా కేటీఆర్ ప్రసంగం ఇస్తే దేని గురించి ప్రసంగించబోతున్నారు? ప్రియా, ఇప్పటికే సూర్యాపేట అంతా కూడా కోలాహలంగా మారింది, సందడిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఎక్కడ చూసినా కూడా గులామయంగా మనకు మారిపోయింది. సూర్యాపేట అంతా కూడా ఒక సందడి వాతావరణం మన నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో సమస్యలపైన గలమెత్తేలాగా, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలని మరింత వెలుగెత్తి చాటేలాగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలాగా ఈరోజు కార్యాచరణ కూడా ఉండబోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా రైతన్నలు కూడా తరలి వస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి. ఈ సమావేశానికి సంబంధించి 4 నియోజకవర్గాల నుంచి కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వస్తూ ఉన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతం చేయడంతో పాటు ఇక్కడ నెలకొన్నటువంటి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా సమరశంకం పూరించాలి, ఏ విధంగా సైనికులంతా కూడా రైతులకు ఏ విధంగా అండగా ఉండాలన్నటువంటి కార్యాచరణ దిశానిర్దేశం కూడా చేయబోతున్న నేపథ్యంలో క్యాడర్లో చాలా ఉత్తేజం మనకు కనపడుతోంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా భారీగా జరిగాయి. ఎక్కడికక్కడ నాయకులు తరలి వస్తూ ఉన్నారు. విద్యార్థి నాయకులు అయితే పాదయాత్రకు తరలి వస్తూ ఉన్నారు. మరికాసేపట్లో సూర్యాపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ కూడా ఇక్కడ ప్రారంభం కాబోతోంది. కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే మనం చూసాం కొత్తగూడెం నుంచి మెట్టు, అదేవిధంగా చౌటుప్పల్, చిట్యాల ఈ ప్రాంతాలన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ, నీరాజనాలు పలుకుతూ ఆ దారి పొడుగును కూడా ఇక్కడ సూర్యాపేటకు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. మొదటగా జెడ్పీ మాజీ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఉందండి ఈ బైక్ ర్యాలీ కూడా ఎట్లా చేస్తారు? మీ జిల్లా మంత్రి అంటూ ఉన్నారు, పంటలు ఎండిపోతే మాకేంటండి సంబంధం, ఎండలేండి పంటలు ఎండిపోతున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఉన్నారు, బోర్ల కింద ఎండిపోతే మాకేంటి అంటున్నారు. మీరు కూడా పెనుపాడు మనలో దిగారు. రైతులకు ఈ సభ ద్వారా ఎట్లా భరోసా ఇవ్వబోతా ఉన్నారు? కేటీఆర్ గారు కూడా ఏమేమి మాట్లాడబోతా ఉన్నారు? సార్, కేటీఆర్ గారు దాదాపు సూర్యాపేటకు బయలుదేరి ఇప్పుడు ఒక అర్ధగంట అయింది. చౌటుప్పలు దాదాపు చేరుకోవడం జరిగింది. జనం తండోపతండాలుగా వెల్కమ్ చెప్తున్నారు. రైతులు, విద్యార్థులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. విషయం ఏంటంటే 2 విషయాలు, పెద్ద విషయాలు మాట్లాడకుండా, కేటీఆర్ గారు సూర్యాపేట జిల్లాకి మా అభివృద్ధి ప్రదాత, మన శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాడర్ మొత్తం కూడా అన్ని గ్రామాల నుండి జిల్లా మొత్తం 7-8 సైకిల్ మోటార్లు, ఏ రోడ్డు చూసినా కూడా బ్రహ్మాండంగా గులాబీ దళం కదిలి వస్తుంది. మీ పడతామని చెప్పేసి. కాబట్టి దిశానిర్దేశం కేటీఆర్ గారు రేపు 27వ తారీఖు నాడు జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ, రైతుల గురించి కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మా సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లాలో శ్రీ జగదీష్ రెడ్డి గారు మా శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు,
అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏ విధంగా కావాలని చెప్పేసి ఎటువంటి కారణం లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రజల మధ్యకు పోతా అని చెప్పి జగదీష్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వస్తే రైతులందరూ కూడా ఏంటి పరిస్థితి మా గోడు అని చెప్పేసి వెలిపించుకుంటున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పుడు మాట మాట్లాడడం జరిగింది నిన్న. రైతులతో మాకేంది, పొలాల కింద వాళ్ళు బోర్ల కింద నాట్లు పెట్టుకుంటే మాకేం అవసరము, 40,000 ఎకరాలు ఎండిపోతే మాకేం అవసరం, ఎవరన్నా ఆ విధంగా మేము ఇది ఎంతవరకు కరెక్టు? గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండే? అర్ధరాత్రి కూడా పోయి ఏ కడకు ఎక్కడున్నా కూడా నీళ్లు భారించి బ్రహ్మాండంగా పంటలు పండించిన రోజులు ఉన్నాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా పార్టీ నాయకత్వంలో మేము తప్పకుండా దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇకపోతే జగదీష్ రెడ్డి గారిని ఏదో నిన్న మొన్న వచ్చిన ఆయన మాట్లాడుతుండు. ఎవరినే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడు సూర్యాపేట జిల్లా ఏరియా తెలియదు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అటువంటి పరిస్థితి. జగదీష్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు, ఉద్యమ రాజకీయాల్లో ఉన్నాడు, పీడిఎస్ పార్టీలో ఉన్నాడు, లెఫ్ట్ పార్టీలో పనిచేసినాడు, బ్రహ్మాండంగా ప్రజల కొరకు పనిచేసిండు, రైతుల కొరకు పేదల కొరకు పనిచేసిండు. ఆ తర్వాత ఫైటర్ 14 సంవత్సరాలు కేసీఆర్ గారు వెంట కుడి భుజంగా ఎడమ భుజంగా ఫైట్ చేసిండు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 24 గంటలు 360 రోజులు 1 గంట 2 గంటలు ఏం నిద్రపోయిందో జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన చరిత్ర జగదీష్ రెడ్డి గారికి ఉంది. ఈ మొఖాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే మంచిది కాదు. ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టే దశ మా కేటీఆర్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఎట్లా తరలి వస్తున్నారండి? బైక్ ర్యాలీ కూడా ఎట్లా చేయబోతున్నారు? పట్నం అంతా కూడా చాలా అందంగా అలంకరించారు. జోష్ ఎట్లా నెలకొంది క్యాడర్లో కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి? కేటీఆర్ గారు అనే ఒక పదం అనేది జోష్ మాకు. కేటీఆర్ గారు బయటికి వెళ్తున్నట్టునే మా యువతకు బ్రహ్మాండంగా మాకు జోష్ వస్తుంటుంది. ఈరోజు దాదాపు సూర్యాపేటలో 8 నుంచి 10,000 బైకులు మొత్తం జమ చేసుకున్నాం స్వచ్ఛందంగా యువకులు. ఎందుకంటే మొన్న మోసపోయారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలు చెప్పిందో అబద్ధాలకు మోసపోయారు కాబట్టి యువత స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి ఎవరి కాలుగా తండోపతండాలు వస్తూ మీ గంట తర్వాత మీకు కూడా తెలుస్తుంది తప్పకుండా. అందుకే వాస్తవంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే నవ్వితే నాకేందన్నట్టు ఉన్నది, వాళ్ళ పరిస్థితి అట్ట ఉన్నది. నిజం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు పంట వేసుకోమని అన్నాడు. నీకు చెప్పేస్తారా? రైతు పంట వేసుకుంటాడు, పిల్లల కోసం వ్యవసాయం చేసుకుని బతికినా చచ్చిపోయినా రైతు అంటాడు వ్యవసాయం చేసుకుంటాడు, పంట వేసుకుంటాడు. కానీ నువ్వు చెప్తే నాకు చెప్తే ఏరు. బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఎట్లా వస్తున్నారండి విద్యార్థి నాయకులందరూ కూడా? విద్యార్థి సమస్యలు కూడా మీరు ఎలుగుతారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేవలం 5% మాత్రం బడ్జెట్ పెట్టారు. విద్యార్థులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ఎట్లా సమస్య పూరించబోతున్నారు? ఈరోజు సూర్యాపేట పార్టీ ఆఫీస్లో జరుగుతున్నటువంటి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రాక కోసం మా జిల్లా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక సుమారు 10,000 బైకులతోటి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ మా సూర్యాపేట జిల్లా కానీ గతంలో భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి వరిధాన్యంలో ఉన్న జిల్లా ఈరోజు చివరి స్థానానికి పోతుంది. దానికి ప్రధాన కారణం ఈ చేతగాని మంత్రులు ఉండడమే అనేది ఇలా తెలంగాణలో ఉన్న సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం మొత్తం కూడా ఆలోచనలో పడ్డారు. ఆ రోజు ఏదైతే కాళేశ్వరం జలాలతో మా ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఎకరా చిలక నీళ్లు జరిపినటువంటి జగదీష్ రెడ్డి గారిని ఇవాళ ఆయన గొంతును నొక్కాలని అసెంబ్లీలో వారిని కావాలనే ఉద్దేశంతో అసెంబ్లీ నుంచి బయటికి పంపారని ఇవాళ మా సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఇవాళ గొంతెత్తి అరుస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. అంతేకాకుండా నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా యువతకు ఏదైతే గతంలో ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పైతే మా నిరుద్యోగ యువతను ఉసిగొల్పి ప్రస్తుతం ఉన్నటువంటి వారిచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే భ్రమలు కల్పించిండో నిన్న అసెంబ్లీలో వారు వేసిన ప్రకటనతో అర్థమైంది. ఇవాళ మా నిరుద్యోగ యువత మొత్తం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకరు ఉన్నారు. అమ్మ, మహిళలందరూ ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా, టౌన్ నుంచి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? మా మహిళా సమస్యలపైన కూడా ఎట్లా గర్వించబోతా ఉన్నారు? మహిళా సాధికారత కాపాడిందే బీఆర్ఎస్ పార్టీ. మహిళలకు పెద్ద చేయూతనిచ్చిన పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కూడా ఈరోజు సూర్యాపేట జిల్లాలో మరియు పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రోల్ మోడల్గా యువతకు ఒక రోల్ మోడల్గా నిలిచిపోయిన నాయకుడు, రాజభోగాలను కూడా వదులుకొని స్వరాష్ట్రమే ముఖ్యము, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం అనుకొని
తెలంగాణ రాష్ట్రం కొరానికి వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 ఏళ్ల ఉద్యమం చేసి ఈరోజు ఉద్యమం ద్వారా 10 ఏళ్ల పాలన, స్వచ్ఛమైన పరిపాలన, బంగారు తెలంగాణను తీర్చిదిద్దిచ్చిన ఈరోజు కేటీఆర్ గారు సూర్యాపేట జిల్లాకు వస్తుందంటే మేమందరం కూడా ఆనందంగా ఉన్నాం. ఈరోజు కార్యకర్తలు అందరం కూడా అదేవిధంగా కూడా మంత్రి గారు, మాజీ మంత్రి గారు మరియు ఉద్యమ నాయకుడు అన్న స్థానిక శాసనసభ్యులు జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదని అనడం, దాన్ని బట్టి ఇంకా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మహిళలకు ఎక్కువ చేయూతనిచ్చారు. అదేవిధంగా కూడా ఈరోజు జగదీష్ అన్నను ఒక అసెంబ్లీ నుంచి తీసేయడం అనేది ప్రజలందరూ కూడా చూస్తుర్రు. ఎందుకంటే వారి ఉద్యమ నాయకాన్ని మేము నాయకత్వంలో అందరం కూడా నడుస్తాం. అన్న ఆదేశాల మేరకు కూడా మహిళలందరం కూడా ఏకదాటిగా అందరం కూడా తరలి వస్తున్నాం. ఈ విధంగా కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీ కూడా మరికొసలో ప్రారంభం కాబోతుంది. కేటీఆర్ గారి కోసం వెహికల్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దారి పొడవును కూడా ఘన స్వాగతం పలుకుతూ నీరంజన పలుకుతూ ఉన్నారు. రైట్ రము, థ్యాంక్ యూ ఫర్ లైవ్.